కడప ఈ పేరు చెప్పగానే రాయలసీమ నడిబొడ్డున ఉన్నటువంటి ఓ జిల్లా గుర్తొస్తుంది. అదే విధంగా ఓ నగరం గుర్తొస్తుంది. అదే విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తొస్తాయి. కానీ నేడు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కడా లేవు. అంతా ఉన్నది కూడా రతనాల సీమ రాయలసీమలో ఉన్నటువంటి మంచి మనసున్న మనుషులే. కానీ ఈసారి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమి తేల్చుకోవడానికి టీడీపీ వైసీపీలు అక్కడ సిద్ధపడుతూ ఉన్నాయి. మరి గెలుపు ఎవరిది అన్నప్పుడు కడప జిల్లాలో వైసీపీ తన సైన్యాధిపతులతో ఎన్నికల రణానికి సంసిద్ధంగా ఉండగా పాలక టీడీపీ మాత్రం సరైన అభ్యర్థుల కోసం వెంపర్లాడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా ఒక ఎత్తుగాను, ప్రత్యేకించి వైసీపీ అధినేత జగన్ స్వంత జిల్లా ఒక ఎత్తుగాను చూస్తున్నారు. ఎలాగైనా సరే కడపలో పాగా వేసి జగన్ బలం తగ్గించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణా బేసిన్ కి దూరంగా ఉన్నటువంటి కడపలో కూడా ఆగ మేఘాల మీద అంటే గండికోటకు కృష్ణానది నీటిని తెచ్చి అక్కడి నుంచి పులివెందులకు తరలించారు. అలాగే రాష్ట్రం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని శంకుస్థాపన కూడా చేశారు. ఇన్ని చేసినా సరే ఆయనకు జిల్లాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థులు దొరకడం లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల నుండి పోటీలో దించడానికి తన సైన్యాధిపతులను ఎంపిక చేసి కడప జిల్లాలో ఎన్నికల రణానికి సై అంటున్నారు. కడప పార్లమెంటు స్థానానికి మాజీ ఎంపీ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు స్థానానికి జగన్ సన్నిహితుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి పోటీలో ఉంటారు. వీరిరువురికి ఈ ఎన్నికలు నల్లేరు మీద నడకలాగానే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వైసీపీ నుండి ఒక జమ్మల మడుగు స్థానం మినహా అన్ని శాసనసభ స్థానాల్లోనూ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. పులివెందుల స్థానం నుంచి వైఎస్ జగన్ స్వయంగా పోటీ చేయనున్నారు. కమలాపురం నుంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప నుండి అంజద్ బాషా, ప్రొద్దుటూరు నుండి రాచమల్లు, మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి, కోడూరు నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటు నుంచి శ్రీకాంత్ రెడ్డి రంగంలో ఉంటారు. వీరంతా ప్రస్తుత శాసనసభ్యులు. ఇకపోతే రాజంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ నుండి వెంకట సుబ్బయ్య పేర్లు ఖాయమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే ప్రతిష్టాత్మకమైనటువంటి జమ్మలమడుగు స్థానానికి ప్రస్తుత నియోజకవర్గ బాధ్యుడు సుధీర్ రెడ్డి రంగంలో ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నా ఈ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక ఆఖరు క్షణంలో జరగడానికి అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అనుకోని ఊహకందని అవాంతరాలు ఎదురైతే తప్ప ఈ అభ్యర్థిలో మార్పు ఉండదని కూడా మనం చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికి మాత్రం వైసీపీ గట్టి పోటీ ఇచ్చే ధీటైన దళపతుల ఎంపీ కోసం టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతుంది. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీకి ఎవరు ముందుకు రావటం లేదు. పార్టీని గత 4 దశాబ్దాలుగా నమ్ముకొని ఉన్న జమ్మలమడుగు టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిని ఒప్పించి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సమున్నత స్థానం కల్పించామని, అందువల్ల జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాన్ని రామసుబ్బారెడ్డికి వదిలి పార్టీ కోసం కడప ఎంపీకి పోటీ చేయాలని మంత్రి ఆదినారాయణ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసి మరోసారి మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే టీడీపీ పాత కాపు రామసుబ్బారెడ్డి మాత్రం జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని గట్టిగా పట్టుబడుతున్నారు. అందువల్ల జమ్మలమడుగు ఎమ్మెల్యే పంచాయతీ తెగితే తప్ప కడప ఎంపీ పోటీ పంచాయతీ తెగదు. వైసీపీ అధినేత జగన్ పై పోటీకి శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సతీష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. పులివెందులలో ఎమ్మెల్సీ రవి ఉన్నా సీఎం సతీష్ వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కడప నియోజకవర్గం నుండి 10 మంది ఆశావాహులు రంగంలో ఉన్న ధీటైన వ్యక్తి దొరకటం లేదు. కందుల కుటుంబీకులు ఎవరైనా వస్తే వారికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సీటు ఖాళీనే. ఇక వర్గ పోరాటాలతో కొనారెళ్లుతున్న ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు కూడా రంగంలో ఉన్నారట. మైదుకూరులో ప్రస్తుతానికి టీటీడీ చైర్మన్ ఆర్థిక మంత్రి రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలో ఉన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి కూడా ఏదో ఒక పార్టీ టికెట్ పై పోటీ చేయాలని ఊవిలురుతున్నారు. ఆయన కూడా ఇక్కడ రంగంలో ఉన్నట్లే. ఇక రాయచోటి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, పార్టీ పాతకాపు పాలకొండరాయుడు కుమారుడు ప్రసాద్ బాబు టికెట్ కు పోటీ పడుతుండగా మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాజంపేట నుంచి టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి రంగంలో ఉన్న ఆయన కుటుంబంలోనూ పార్టీలోనూ ఉన్న విభేదాలు టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా కమలాపురంలో పుత్త నరసింహారెడ్డి ముందు వరుసలో ఉన్నా సరే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతుంది. ఇకపోతే రిజర్వ్డ్ నియోజకవర్గాలైన బద్వేల్, కోడూరులో బడా నాయకుల కరుణ ఎవరిపై ఉంటుందో తెలియడం లేదు. బద్వేల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, గత ఎన్నికలలో ఓడిపోయిన జ్యోతి, పార్టీ మారి టీడీపీలో చేరిన జయరాములు ఈ వర్గాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అలాగే కోడూరులో ఎమ్మెల్సీ చెంగల్రాయులు, కట్టా బాలాజీ, జిఎన్ నాయుడు మరికొంతమంది ఘనా పార్టీల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇక రాజంపేట ఎంపీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి కనుచూపు మేరల్లో సరైన టీడీపీ నాయకుడు కనిపించడం లేదు. జిల్లా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు ఆధిపత్య పోరు, టికెట్ల కోసం పోటీ ఇవన్నీ కలిసి ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థుల ఎంపిక అయోమయంలో ఉంది. ఎన్నికల ఎత్తులకు జిత్తులకు పేరు పొందిన చంద్రబాబు కడప ఎన్నికలలో ఏమి మాయాజలం ప్రదర్శిస్తాడు, పార్టీలో ఉన్న వర్గ పోరుకు ఎలా పాత్రేసి జగన్ కు జిల్లాలో ఎలా చెక్ పెడతాడని అంతే కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ
చంద్రబాబు రాజకీయ చాణక్యం పనిచేస్తుందా, లేదు అంటే ముందు నుంచి దూకుడుగా ఉన్నటువంటి జగన్ సేనలు ఇక్కడ ముందుకు దూకుతాయి అన్నది మరికొద్ది నెలల్లో తేలనుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మాత్రం వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే టీడీపీ హవా మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మరలా 2019 అంటే మరికొద్ది నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ దుందుబి వైసీపీ మోగిస్తుంది ఈ కడప జిల్లాలోని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరికొద్ది రోజులు ఏమైనా సమీకరణాలు మారితే తప్ప.